ఈ రోజున శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మీరు కానీ ఆలోచించగలిగితే, వారు పరిశుద్ధతను కోల్పోలేదు, పాపములో పడిపోలేదు, ఏమాత్రం దారి తప్పలేదు. వారి మనస్సు నిండా యేసయ్య ఉన్నాడు. వారు యేసు కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులలోనే అలసి సొలసి ఒక క్షణం కునికారు. అయినా ఇదిగో పెండ్లి కుమారుడని కేక వినబడగానే అర్ధరాత్రి కూడా తుల్లి పడి లేచి తమ దివిటీలు పట్టుకొని ప్రియుడిని ఎదుర్కొనడానికి ఆరాటపడ్డారు. ఎక్కడ లోపం కనబడదు మనకి. దెన్ వాట్ వాస్ ద ప్రాబ్లం? వారి పరిశుద్ధులే అయితే, పరిశుద్ధతను కాపాడుకున్న వాళ్ళైతే, మరి పరిశుద్ధతను కాపాడుకున్న తర్వాత చాలదా? అది ఇంకేమైనా చేయాలా? చేసుకున్న మహాపాపం ఏంటి తెలుసునా? ఈ నూనె సరిపోతుందిలే అనుకోవడం, అంతే.